నమస్తే. ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఫలితాల కోసము ఇక ప్రతి ఒక్కరు ఎదురు చూస్తా ఉన్నారు. ఇటు లీడరు, అటు క్యాడరు, ఇక ప్రజలంతా కూడా. మరోవైపు ఇక అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రజల మీద, ప్రజల పాలన మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వర్షాలు కూడా పడతా ఉన్నాయి. రైతాంగం అంతా కూడా ఓవైపు మొన్నటి వరకు పండించినటువంటి పంటను అమ్ముకునేటువంటి పరిస్థితుల్లో, మరోవైపు ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ పంట వేసుకోవాలి కాబట్టి దానికి సంబంధించిన సాగులో బిజీగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో ఒకసారి మాట్లాడదాం. కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారు ఉన్నారు. నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడతా ఉన్నాయి. వడ్ల కొనుగోలు ఎలా జరుగుతుంది, రుణమాఫీ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది, సో అనేక అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తా ఉంది, నిరసన వ్యక్తం చేస్తా ఉంది. సో ఇదే అంశం మీద మాట్లాడదాం. అన్వేష్ రెడ్డి గారు నమస్తే. సో ముందుగా రైతులకు సంబంధించినటువంటి వడ్ల కొనుగోలు మీద కావచ్చు, రుణమాఫీ మీద ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కావచ్చు, అటు బీజేపీ వరుసగా నిరసనలు చేస్తా ఉంది. సో ఎట్లా చూస్తారు ఇది? అంటే వరి ధాన్యం కొనుగోలులో గతం కంటే ఇప్పుడు మెరుగున్నది. ఎందుకు మెరుగున్నది అని అంటే, గతంలో 10 సంవత్సరాలు లాస్ట్ కరోనా వచ్చినప్పటి నుంచి లాస్ట్ ఒక 4-5 years నుంచి మాత్రము ఎక్కడ ఏ రైతుది కొనుగోలు చేసినా, ఏ రైతుది మిల్లుకు పోయినా 5 నుంచి 10 కిలోల కంటే కడత తీయనుకుంటే ఏ రైతు కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. ఇది వాస్తవం. మీరు ఆనాడు గ్రామాలలో రైతుల తరఫున మీరు చూసారు, మీరు దీన్ని ఎక్స్పోజ్ చేసారు. మేము ప్రతి జిల్లాలో తిరిగినాం. ఎక్కడ తరుగు పేరు మీద రైతులు ముంచినా అక్కడికి వెళ్ళినాం, మాట్లాడినా, ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదిక ఇచ్చినా కానీ ఏనాడు కూడా పట్టించుకోలే. వీళ్ళు ఒక్క రోజు కూడా పట్టించుకోలే. కానీ ఇవాళ మొదట్లో కొంత అక్కడక్కడ ఇబ్బంది అయినా మేము కిసాన్ కాంగ్రెస్ తరఫున నేను కోదండరెడ్డి గారు కూడా 2-3 జిల్లాలు తిరిగినాం. ఎక్కడన్నా ఇబ్బంది అవుతుంది దాన్ని 40 కేజీలు జోకాలి. యాక్చువల్గా 40 కేజీలు ప్లస్ 600 బ్యాగు, 600-700 బ్యాగు. అయితే దానికి 42-43 జోకుతున్నటువంటి పరిస్థితులు స్టార్టింగ్ లో ఉంటే కూడా మేము వెళ్ళి గ్రౌండ్ పరిస్థితిని చూసి దాన్ని, అంటే ఏదైతే తాలు ఉంటుందో దాన్ని శనివట్టకుండా ఉండదాన్ని 41-500 జోకటట్టుగా రైతులు ఒప్పుకున్నారు. ప్రభుత్వం కూడా అదే ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. అక్కడనే అట్లనే కొనుగోలు జరిగింది. ఎక్కడన్నా ఎవరన్నా పాత పద్ధతులు మానవులు 41-700 అట్లా మొత్తం 42 లోపే జోకడం జరిగింది. అంటే మళ్ళీ మిల్లిపోయిన తర్వాత ఎన్ని దాంట్లో తాలు ఉన్నది, నాకు అవుటార్న్ వస్తలేదు, నాకు వెయిట్ వస్తలేదు, ఇవన్నీ ఏం సంబంధం లేకుండానే ఇక్కడ కొనుగోలు కేంద్రాల్లో ఏ రకంగా అయితే తూకం వేసిండ్రో దానికే డబ్బులు వచ్చినట్లుగా ప్రభుత్వం సీరియస్ గా ఏర్పాటు చేసింది. ఆ రకంగా అయితే డబ్బులు వచ్చినాయి. ఇది అప్పటికి తేడా. కానీ ఆనాడు ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూసినాం. ఇవాళ తడిసిన ధాన్యాన్ని కొనగల చేయాలని చెప్పేసి మాట్లాడతారు. స్వయంగా సీఎం గారే తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాము, రైతులు ఎవరు అధైర్యపడదని చెప్పినటువంటి సందర్భం ఉన్నది. ఎక్కడ కూడా తడిసినా దాన్ని ఇబ్బంది లేకుండా, తరుగు లేకుండా కొనుగోలు జరుగుతూ ఉన్నది. కానీ ఇదేదో జరిగినట్లు, కొనుగోలు ఇబ్బంది అవుతున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మనం ఎన్నిసార్లు చూసినామని ఆనాడు అగ్రికల్చర్ మినిస్టర్ కావచ్చు, సివిల్ సప్లై మినిస్టర్ కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవ్వరు కూడా ఈ కడత పేరు మీద దోపిడీ జరుగుతుంటే ఏనాడు కూడా మాట్లాడిన వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. ఇవాళ ఎక్కడ కూడా తరగలేదు. ఏ జిల్లాలోనే చూడండి, మేము స్వయంగా నాకు ఎక్కడ ఫోన్లు వచ్చినా ఏమొచ్చినా ఇమ్మీడియట్ స్పందించి మిల్లర్లతో మాట్లాడకుండా డిఎస్నే, మన మిల్లర్తో సంబంధమే లేదు, స్థానికంగా సివిల్ సప్లై ఆఫీసర్తో మాట్లాడి ఎక్కడ కూడా తరుగు లేకుండా రైతులను అన్లోడ్ చేయించి కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. ఆనాడు 4 రోజుల డబ్బు రాలే. ఇవాళ 48 గంటలకు ట్రక్ షీట్ ఎంట్రీ 48 గంటల డబ్బులు రైతుల ఖాతాలు వేసినారు. ఇది గతంలో కొనుగోలుకు ఇప్పుడున్నటువంటి తేడా. కానీ ఇదేదో జరుగుతున్నట్లు, ఏదో అయిపోయినట్లు గొగ్గోలు పెట్టి రోడ్ల మీదకి వచ్చి కావాలని బదనం చేసినటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ వర్షాలు కూడా మనం చూస్తున్నాం. గత 3-4 సంవత్సరాలుగా చెడగొట్ల వాన, అంటే పంట చేతికి వచ్చినప్పుడే పడతా ఉంది, అది ఎక్కువైపోతా ఉన్నది. అనుకోని పరిస్థితులలో వర్షాలు రావడము, రైతు తన ధాన్యం కళ్ళల్లో ఉన్నప్పుడు ఎక్కడో ఉండి సరైన టైంకి అక్కడ రీచ్ కాక దాన్ని భద్రం చేసుకోకపోవడంతో కొంత వర్షం నాణ్యటువంటి వాస్తవం. ఆ నాణ్యడానికి కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలని ప్రభుత్వం గైడ్ చేసింది. ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. అట్లా రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇవాళ గత ప్రభుత్వం 32 లక్షలు కొనుగోలు చేసింది మెట్రిక్ టన్నులు. కానీ ఇవాళ 34 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేసినాం. మరి మేము ఎక్కడ నిర్లక్ష్యం చేసినట్లు, ఎక్కడ మేము ఆలస్యం చేసి రైతులు ఇబ్బంది పెట్టినట్టున్నది. కాబట్టి ఆ ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడేంత కూడా బదనం చేయాలని పని లేక మాట్లాడుతున్న పరిస్థితి తప్ప ఇంకోటి కాదు. కానీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు రైతుల్ని పట్టించుకుంటాము, ఏదైతే కౌలు రైతులు కావచ్చు, కూలివారి రైతులు కావచ్చు, వడ్ల కొనుగోలు మీద 500 బోనస్ కావచ్చు, అనేక హామీలు ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చినాక రైతులకు ఇస్తున్న బోనస్ లేదు, కూలీలకు ఇస్తున్నటువంటి సంవత్సరానికి ఏడాదికి ఇస్తున్న 12,000 లేదు, కౌలు రైతులను పట్టించుకోలేదన్నటువంటి స్టేట్మెంట్లు చేస్తున్నది. ఎట్లా ఎదుర్కొంటారు మీరు? ఇప్పుడు వాస్తవంగా కౌలు రైతులు అనేది
ఖరీఫ్ నుంచి వానాకాలం పంట నుంచి మళ్ళా వానాకాలం పంట దాకా ఒప్పందం అనేది ఉంటది. మీరు అన్నట్లు ఎన్నికల ముందు కౌలు రైతులకు ఇస్తాము, 500 బోనస్ ఇస్తాము, అనేక రకాల రైతులకు హామీలు ఇస్తామంటే వాస్తవం. బట్ ఈ తెలంగాణలో గతంలో పాలించినటువంటి పార్టీ పూర్తిగా ఆర్థిక దోపిడీ చేసి ఖజానాను ఖాళీ చేసి మొత్తం దోచుకుపోయినటువంటి పరిస్థితి ఉన్నమాట వాస్తవం. అందుకే అసెంబ్లీ సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మొత్తం శ్వేతపత్రం రిలీజ్ చేసి ప్రజల ముందు పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎన్ని అప్పులు ఉన్నాయి, ఏం చేశారు, ఏ రకంగా దోపిడీ చేశారు అనేది క్లియర్ గా శ్వేతపత్రం తోటి ప్రజల ముందు పెట్టడం జరిగింది. అందుకని మేము ఇచ్చిన హామీలను ఎక్కడ కూడా నెరవేర్చమని కూడా ఎక్కడ చెప్పట్లేదు. చాలా స్పష్టంగా ఏదైతే 500 బోనస్ ఉందో 500 బోనస్ ను ఎట్టి పరిస్థితుల్లో వానాకాలం పంట నుంచి ఇస్తామని ముఖ్యమంత్రి గారు పదే చెప్పడం జరిగింది. ఆ ప్రక్రియ వానాకాలం పంటకు వస్తుంది. రైతులు కూడా దాని మీద ఎక్కడ కూడా మాట్లాడలేదు. సరే ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు, ఇవాళ రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు వడ్లల్లో. ఎందుకంటే 5 నుంచి 10 కిలోలు 5 కిలోలు వేసుకున్నా, ఎకరానికి 20 క్వింటాలు వేసుకున్నా 2000 రూపాయలు ఎకరానికి. 2 ఎకరాలు ఉంటే 4000 రూపాయలు నష్టపోయేది. కానీ ఇవాళ నష్టం లేకుండా మనం పూడ్చినాము అంటే రైతులు కూడా సరే మళ్ళీ ఆనకాలం ఇస్తారులే అని చెప్పేసి కూడా రైతులు ఎక్కడ కూడా నిరాశతోటి నిస్పృహతో లేరు. కానీ వీళ్ళు కావాలని ప్రతిపక్షంలో మాట్లాడుతూ తప్పితే ఇంకోట్లేదు. ఇవాళ కౌలు రైతులది కూడా ముఖ్యమంత్రి గారు అట్లాగే అగ్రికల్చర్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా మా కిసాన్ కాంగ్రెస్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అసలు దీని మీద ఏ రకంగా కౌలు రైతులకు పట్టదారులకు రైతు బంధు ఇవ్వచ్చు, ఒక డిస్కషన్ పెట్టమన్నారు. మేము మాట్లాడుతున్నాం రైతు సంఘాలతో, రైతులతో పిలిచి మాట్లాడుతున్నాం, ఒక రిపోర్ట్ ఇస్తాం. అంటే ఇంత చేస్తుందంటే వాళ్ళను ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చినామో ఆదుకోలేనటువంటి ఒకటి కమిట్మెంట్ ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ఇలా రుణమాఫీ కావచ్చు, రుణమాఫీ చేయాలని ఆలోచనతోటే ముఖ్యమంత్రిగా దాని మీద ఇంత తర్జన భర్జన ఎట్లా చేయొచ్చు అనేటువంటి మాట్లాడుతున్నాడు. అంటే ఆ చేద్దామనే ఆలోచన తప్పితే ఇంకోటి కాదు కదా. చేయొద్దు అని అనుకుంటే దాన్ని డిస్కస్ చేయకపోతుండే. గతంలో ఉన్నటువంటి పార్టీ, పాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఏనాడు కూడా ఎస్ఎల్బిసి మీటింగ్ పాల్గొనాలి. 10 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు ఎస్ఎల్బిసి మీటింగ్లలో బ్యాంకర్ సమావేశంలో పార్టిసిపేట్ కావాలా, కానీ ఏనాడు కూడా ఎస్ఎల్బిసి జోలికి పోలేరు. కానీ ఇవాళ ఎస్ఎల్బిసి మీటింగ్ కు అగ్రికల్చర్ మినిస్టర్ పోయిండు, డిప్యూటీ సీఎం పోయిండు, ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడతానన్నారు. మాట్లాడిన తర్వాత రుణమాఫీ కూడా ఒక సొల్యూషన్ వస్తుంది, చేస్తామనేటువంటి కమిట్మెంట్ ఉంది. అందులో బాగానే ఎస్ఎల్బిసి బ్యాంకర్స్ మాట్లాడుతా ఉన్నారు. అన్వేష్ రెడ్డి గారు ముఖ్యంగా గత ప్రభుత్వము సేమ్ బీఆర్ఎస్ కూడా పూర్తి స్థాయి ₹1,00,000 రుణమాఫీ అన్నది కానీ పూర్తి స్థాయిలో చేయలేకపోయింది 10 ఏళ్ల పాటు అధికారంలోనే. కానీ కాంగ్రెస్ పార్టీ 3 నెలల్లో ఏదైతే 90 రోజులు అన్నారు, 100 రోజులు అన్నారు, మేము ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామన్నారు. దాదాపు 5 నెలలు అవుతున్నది. ఇప్పుడు కార్పొరేషన్ కూడా సపరేట్ గా రుణమాఫీకి ఏర్పాటు చేస్తామంటున్నారు. సో సాధ్యమవుతుందా కాంగ్రెస్ పార్టీకి 2 లక్షల రుణమాఫీ అనేది? అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా 14,000 కోట్లు ఉంటే విడతల వారికి 6 విడతలు మాఫీ చేసారు, వడ్డీలకే పోయినాయి. ఆనాడు వాళ్ళు కూడా అదే మీరు కట్టకండి అన్నప్పుడు రైతులు ఎవరు కట్టుకోలే, వడ్డీలకు వాళ్ళు ఇచ్చిన వడ్డీలకు ఏరిపోలే. నెక్స్ట్ టర్మ్ వచ్చినప్పుడు కూడా 25,934 కోట్లు ఉంటే కూడా మేము చేస్తామని చెప్పేసి లాస్ట్ ఫైనల్ ఇయర్ లో 5వ సంవత్సరం ఎన్నికల ముందు 70-80% మందికి మాత్రమే మాఫీ చేశారు. అది కూడా వడ్డీ మాఫీ చేయాలి. సో ఇప్పుడు మీరు అన్నదానికి మాఫీ సాధ్యమవుతుందా కాదని 100% అయితే ఎందుకు కాదు. ఇప్పుడు కార్పొరేషనా లేక ఇంకోటో రైతులకు సంబంధం లేదు. కానీ రైతులకు కావాల్సింది ప్రభుత్వం ఇచ్చినట్లుగా రుణమాఫీ కావాలా. ఇవాళ గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా బ్యాంకులకు వాయిదాల రూపంలో గ్యారంటీ ఇచ్చుకున్నారు. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చుకొని విడుదల వారిగా బ్యాంకర్స్ కు చెల్లించినట్టు మాట ఆ గతంలో రాజశేఖర రెడ్డి చేశారు. ఇక్కడ సేమ్ టైం రైతులకు ఒకటిసారి రుణమాఫీ విముక్తులు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు 2 రకాలుగా ఉంది. ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి లోన్ తీసుకొని రుణమాఫీ చేయడము, లేదా బ్యాంకర్స్ కే గ్యారంటీ ఇచ్చి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి వాయిదాల పద్ధతిలో ప్రభుత్వం బ్యాంకర్ కట్టుకొని రైతులకు ఒకేసారి మాఫీ చేయడానికి అవకాశం ఉన్నది. ఇది ప్రభుత్వానికి చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఉంటే, రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలనే తాపత్రయం ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు. దీనికి మార్గాలు ఉన్నాయి. బ్యాంకులకు వాయిదా పద్ధతి పెట్టుకోవడమా, లేకుంటే కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని డబ్బులు తెచ్చుకొని ఇవ్వడం అనేది చేయడం అనేది చాలా సులువు, చేయొచ్చు. కానీ ఈ 15 ఆగస్టు లోపల సాధ్యమవుతుందా? ఎందుకంటే కాదు అనేటువంటి కోణంలో ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మీరు ఎందుకంటే హరీష్ రావు గారు చూసారు, రాజీనామా లేఖ తీసుకొని అమరుల స్మారక స్తూపము గన్పార్ వద్దకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో సాధ్యమవుతుందా ఆ లోపల? అంటే ప్రతిపక్షం వాళ్ళు మొన్నటికి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం పాలనలో ఉన్నటువంటి పార్టీని ఇబ్బందులకు గురి చేసి ప్రజలలో గందరగోళం నెరవేర్చి ఓట్లు పొందాలన్నటువంటి ప్రయత్నం చేసినమాట వాస్తవం. సరే ఆనాడు రైతు బంధు కూడా పలానా డేట్కి వేస్తున్నారు, వేసినాం కదా. బట్ రుణమాఫీ చేయాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చర్యలు చేపట్టారు, ఆ దిశగా పనిచేస్తున్నాడు.
అది 100% 15 ఆగస్టులో అయిపోతుంది. 90 అన్నారు అదన్నారంటే ప్రభుత్వం 9 తారీఖున ఏర్పడితే చేస్తామని చెప్పిన మాట వాస్తవం. కానీ మేము మొత్తానికే చేయము, ఎగ్గొడతాము, లేకుంటే 5 సంవత్సరాలు చేస్తామని అలాగే చెప్పట్లేదు కదా. ఎట్టి పరిస్థితులలో 15 ఆగస్టులో చేయలేనటువంటి ఒక దృఢ నిశ్చయంతో ముఖ్యమంత్రి గారు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుండ్రు అని అంటేనే చేస్తారనేటువంటి విషయాన్ని రైతులు నమ్ముతున్నారు. ఎస్ అన్వేష్ రెడ్డి గారు జూన్ జూలైలో ఆ విత్తనాలు నాటడం మొదలవుతుంది. పత్తి కావచ్చు, మక్క కావచ్చు, తదితర విత్తనాలు నాటుతుంటారు. సో విత్తనాలు నాటే సమయంలో కొంతమంది రైతుల్ని మోసం చేస్తూ కల్తీ విత్తనాలు ఇస్తుంటారు, నకిలీ విత్తనాలు ఇస్తుంటారు. సో ఇటువంటి వారి మీద రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? మీరు కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు ఏం సజెషన్ ఇవ్వబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి? అంటే గత 10 సంవత్సరాలుగా పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఏనాడు కూడా ఒక వ్యవసాయ ప్రణాళికలో నిర్ణయించలే. ఎప్పుడు కూడా ఖరీఫ్ సీజన్ మొదలైందంటేనే ఒక వ్యవసాయ ప్రణాళిక అనేది ప్రభుత్వం దగ్గర ఉండాలి. సరే ఇవాళ ఎలక్షన్స్ వచ్చినాయి, అన్ని వచ్చినాయి, అడవిడిలో ఉండొచ్చు, కానీ అయినా ఈ ఖరీఫ్కు మనం వ్యవసాయం ఏ రకంగా ఉండాలనేటువంటిది మొదలు పెట్టిండ్రు. ఆ దిశగా మాకు కూడా కొన్ని సూచనలు చేసిండ్రు, మేము కూడా కొన్ని రిపోర్ట్లు అలా తీయబోతాను. సో ఇప్పుడు నకిలీ విత్తనాలు అనేది ప్రతి సంవత్సరము ప్రధానంగా కాటను, మిర్చి, సోయా లాంటి దాంట్లో నకిలీ విత్తనాలను రైతులకు సరఫరా చేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి రైతులు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన మనం చూసినాం. సో ఆ పరిస్థితి ఉండకుండా గతంలో పీడిఎఫ్లు అన్నారు, ఎవరి మీద పీడిఎఫ్లు పెట్టలే. ఎవడైతే మ్యానుఫ్యాక్చర్ ఉన్నాడో వాడిని బలి అయ్యలే. డీలర్లు స్థానికంగా దుకాణదారుల దగ్గర కొనుగోలు చేస్తే వాళ్ళను ముందట పెట్టి రైతుకు పాకెట్ ధరను ఏదో ఇప్పించి మేనేజ్ చేసి అక్కడనే క్లోజ్ చేసే తప్పితే కానీ ఎక్కడ కూడా పీడిఎఫ్లు పెట్టి రైతులకు నష్టపరిహారం ఇప్పించినటువంటి పరిస్థితి లేదు. ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా పీడిఎఫ్లు పెట్టి రైతుకు నష్టపరిహారం ఇప్పించే ప్రయత్నం చేస్తామని ఆ రోజు ఎన్నికల హామీలో మేము వరంగల్ చెప్పినాం. ఇప్పుడు కూడా ఏదైతే కాటన్ ఉన్నది, వీళ్ళు ఏం చేస్తారు, ఈ దేశానికి ప్రపంచానికి సప్లై చేసేంత విత్తనాలు మన 50 లక్షల పైన విత్తన ఉత్పత్తి అవుతుంది. కానీ ఇక్కడ జరిగేది మనకు అవసరం ఉండేది 20 లక్షల క్వింటాలకి ఏదో అవుతుంది. అంటే ఒక ప్యాకెట్ 450 గ్రాములు, ప్రతి ఎకరానికి 2 ప్యాకెట్లు వాడతారు. అంటే 1,20,60 లక్షల ఎకరానికి అంటే 1,20,000 ప్యాకెట్లు కావాలా. వీళ్ళు విత్తనోత్పత్తి చేసినటువంటి కంపెనీలు ఏం చేస్తా ఉన్నారంటే ఆ విత్తనోత్పత్తి చేసేటప్పుడు, ఈ సంపర్కం చేసేటప్పుడు, ఏదో ఆడమోగాది చేసేటప్పుడు సరిగ్గా చేయకుండా దాన్ని దెబ్బతినేటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాంటి విత్తనాలన్నీ ఏం చేస్తారంటే ఇక్కడ అమ్ముతున్నారు. ఫైన్ వెరైటీని ఏం చేస్తారంటే F1 బయట దేశాలకు, బయట రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారు. ఇక్కడ దీన్ని నకిలీ సెకండ్ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చి రైతులు నష్టపరిచేటట్టు చర్య చేస్తున్నారు. అందుకే మేము స్పష్టంగా చెప్తున్నాం, మీరు F1 విత్తనాలను ఇక్కడ రైతులకు అందించాలా. మళ్ళీ బ్లాక్ దొరుకుతున్నటువంటి షార్టేజ్ని చూపించి బ్లాక్ లో అమ్ముతున్నారు. 864 నిర్ణయించారు కేంద్ర ప్రభుత్వం. దాన్ని మించి 1,200 రూపాయలకు అమ్మేటటువంటి ప్రయత్నం చేసి డబ్బులు దండుకున్నటువంటి రకంగా కంపెనీలు, ఇతర కంపెనీలు చేస్తా ఉన్నారు. దాన్ని మార్చుకోవాలని చెప్పేసి మేము కంపెనీ వాళ్ళు హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వం కూడా దిశగా విత్తన కంపెనీలతో కూడా మాట్లాడుతూ ఉన్నది. మేలు రకమైనటువంటి విత్తనాలు అందించాలని చెప్పేసి కంపెనీలకు కూడా ప్రభుత్వం తరఫున చెప్పడం జరిగింది. ఆ దిశగా కంపెనీలను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడ కూడా ప్రకటనలకు మోసపోయి ఆర్గనైజర్లు పెట్టే మాయమాటలకు బలి అయి విత్తనాలు ఉరకండి. ఎక్కడ ఏదైతే నాణ్యమైనటువంటి విత్తనం ఉంటుందో ఆ దిశగా ప్రయత్నం చేసుకొని, అట్లాగే ఏ కంపెనీ దగ్గర అయితే కొనుగోలు చేస్తున్నామో దాన్ని రసీదు తీసుకోమంటున్నాం. ఇప్పుడు రసీదు లేకపోతే ఏమవుతుందంటే వాడు ఏ విత్తనం అమ్మిండు, ఎవరి దగ్గర ఉన్నటువంటి ఆధారం ఉండదు. కాబట్టి మొన్న కేసముద్రం, మహబాద్ లో కేసముద్రంలో ఒక రైతు 2022లో ఇట్లా కొనుగోలు చేస్తే మిర్చి పంట రాలే, రైతు కోర్టు పోతే నష్టపరిహారం ఇవ్వమని చెప్పేసి కంపెనీ మీద కోర్టు ఆర్డర్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఒక దిక్కు ప్రభుత్వానికి ఆధారం ఉంటుంది, ఇటు కోర్టు పోయినా నష్టపరిహారం ఇప్పించడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ ప్రకటనలకు మోసపోయి, లేకుంటే ఆర్గనైజర్లు పెట్టేటువంటి మాయమాటలకు నమ్మి, లేకుంటే ఇంకా ప్రలోభలకు లోబడి విత్తనాలు కొనకండి. ఇవాళ ఇన్ని సంవత్సరాల నుంచి అసలు మనం పంటలు పండిస్తున్నాం, ఏది మేలైందో ఏది నకిలేదో తెలుసు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. కంపెనీలకు కూడా సేమ్ టైం మేము చెప్తా ఉన్నాం, మీరు తొందరపడి గతంలో చేసినట్టుగా భూత్పూర్ లాంటి, రామంతపూర్ లేదా వికారాబాద్ ఇట్లాంటి జిల్లాలలో నకిలీ విత్తనాలను బాగా రైతులకు సప్లై చేసి డబ్బులు దండుకొని రైతులు ముంచినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లానే చేస్తే ఎట్టి పరిస్థితుల్లో లైసెన్స్ రద్దు చేయడానికి మేము ప్రభుత్వానికి కోరుతాం. ప్రభుత్వాన్ని సిఫారసు తీసుకుపోయి ఎట్టి పరిస్థితుల్లో నకిలీ విత్తనాలు సప్లై చేసినటువంటి కంపెనీల మీద యాక్షన్ తీసుకునేలాగా మేము కిసాన్ కాంగ్రెస్ పనిచేస్తుంది. ఎస్ అన్వేష్ రెడ్డి గారు, చివరగా
ఒక మాట చెప్పండి, అంటే కిసాన్ కాంగ్రెస్ తరపున మీరు ముఖ్యమంత్రి గారిని ఏమైనా కోరే అవకాశం ఉంది? ఎందుకంటే వర్షాలు పడుతూ అక్కడక్కడ కొంత రైతులు నష్టపోతా ఉన్నారు కాబట్టి అక్కడ ఏమైనా ముఖ్యమంత్రి గారు సందర్శించే అవకాశం ఉంది? ఎందుకంటే నిన్న పడ్డటువంటి వర్షానికి గ్రేటర్ హైదరాబాద్ అతలాకుతలం అయితే కొంత ముఖ్యమంత్రి గారు దాన్ని పరిశీలించే పనిలో పడ్డారు. సో అట్లా రైతుల వద్దకి ఏమైనా వెళ్ళే అవకాశం ఉందా? అటువంటి సజెషన్ ఏమైనా చేసే అవకాశం ఉందా మీరు? అంటే ఇప్పుడు ఈ సమయంలో వర్షాలు పడితే పంటలు అనేది చాలా తక్కువ ఉంటాయి. రబీలో అంత పంట హార్వెస్టింగ్ కు వచ్చినటువంటి సమయం మామిడి ఉంది. నీకు వరి ఇప్పుడు కొంత కటింగ్ అయ్యేది ములుగు వరంగల్ కొంత కటింగ్ అవుతుంది, ఎక్కువ పెద్ద మొత్తంలో ఉండదు. కాబట్టి ఇది లాస్ట్ స్టేజ్. కాబట్టి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఏదైతే మొన్న 2 నెలల క్రితం ఏదైతే పంట నష్టం జరిగిందో దానికి ఎనిమినేషన్ చేయించి నష్టపరిహారాన్ని చూసి దాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే మొన్న 6-7 తారీఖు నాడు కూడా వర్షాలు పడి పంట నష్టం పోయి మామిడి కావచ్చు వరి కావచ్చు జరుగుతుంటే దాన్ని కూడా ఎనిమినేషన్ చేయించారు. ఎక్కడ కూడా పంట వర్షం పడి నష్టపోతే దాన్ని ఏంటంటే అంచనా లేపించి రిపోర్ట్ తెప్పించుకొని వాళ్ళని ఆదుకునే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. దాంట్లో ఇప్పుడు నాకు తెలిసి మేజర్ గా ఉన్నప్పుడు విజిట్ చేస్తే అదొక రకంగా ఉంటుంది. ఇప్పుడు అంటే హార్వెస్టింగ్ లో ఉంది కాబట్టి చివరి స్థాయిలో ఉంది కాబట్టి మేమైతే దృష్టి తీసుకుపోతాం. విజిట్ చేస్తారా చేయరనేది ముఖ్యమంత్రి డిసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఫైనల్ గా మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో చూశారు మీరు, హోరాహోరీ నాటి బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ పడి మరి ఎన్నికల్లో ప్రచారాలు చేసినాయి. సో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు అన్వేష్ రెడ్డి గారు? అది ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా ఎన్ని సీట్లు వస్తే చెప్తా ఉన్నారు. మేము ఇంకా వారి అంచనాల నుంచి మేము చెప్పేది ఏముంటది, ఆ దిశగానే ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగానే సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు. కేవలం ప్రతిపక్షాలు కుట్రపూరితంగానే విషము జమ్మే ప్రయత్నం చేస్తా ఉంది. ఎక్కడికక్కడ రైతులకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాం, వడ్ల కొనుగోలు కావచ్చు, ఆ ప్రక్రియ కావచ్చు, అన్ని రకాల ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇప్పటికే 15 ఆగస్టు లోపల రుణమాఫీకి సంబంధించినటువంటి అనేక వ్యూహాల్ని ప్రక్రియల్ని అధికార పార్టీ పండుతోంది. సో పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామన్నటువంటి హామీ కూడా వాళ్ళు ఇస్తున్నటువంటి సందర్భం. సో చూద్దాం, నిజంగా 15 ఆగస్టు లోపల అధికార పార్టీ అన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చినట్టుగా రైతులను రుణమాఫీ కంప్లీట్ చేస్తుందా, లేక ప్రతిపక్షాలు అన్నట్టుగా మరి రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ పార్టీ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుందా? చూద్దాం ఏం జరగబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.